వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మనం ఈరోజు కాకరకాయ వేపుడు కాస్త కొత్తగా డిఫరెంట్‌గా చేసుకుందామండి. ఈ వేపుడు రైస్‌లో డైరెక్ట్‌గా కలుపుకొని తింటే చాలా చాలా బావుంటుంది. కాకరకాయ వేపుడు అంటే ఇష్టం లేని వాళ్ళు గూడా లొట్టలేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఈ కాకరకాయ వేపుడు చేసుకోవడానికి నేనిక్కడ పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఈ పావు కేజీ కాకరకాయలని నేనిక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. కాకరకాయకి 2 చివరన లైట్‌గా కట్ చేసేసి, ఈ పొట్టుని నేను లైట్‌గా తీస్తున్నానండి. మరీ ఎక్కువ తీయడం లేదు. లైట్‌గా బుడుపులుంటాయి గదా! ఆ బుడుపుల వరకు తీసేస్తున్నాను. మీరు కావాలి అంటే కాకరకాయని డైరెక్ట్‌గా అయినా వేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసిన తర్వాత కాకరకాయలని ఒకసారి నీట్‌గా కడిగి నేనిక్కడ చూపించినట్లు సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. షేప్ మీ ఇష్టమండి. ముక్కలు మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. లోపల విత్తనాలుంటాయి గదా! ఈ విత్తనాలు మీకిష్టముంటే వేసుకోండి. లేకపోతే విత్తనాలు తీసేసేయండి. నేను తీసుకున్న కాకరకాయకి మరి విత్తనాలు ముదురుగా ఏం లేవండి. ఒక మాదిరిగా ఉన్నాయి. అందుకని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. లేకపోతే తీసేసేయండి. ఇలా కట్ చేసుకొని ముక్కలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో ఒక 5, 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కాకరకాయ ముక్కలు బాగా వేగాలి కాబట్టి. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటిని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేగాలి. ఇలా వేగిన తర్వాత ఈ ముక్కలన్నింటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా ముక్కలన్నింటిని గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఉంది గదా! ఈ ఆయిల్‌లో నుంచి కొద్దిగా ఆయిల్ తీసి పక్కన పెట్టేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఉంచుకున్నాను బాండిల్లో. ఈ ఆయిల్‌లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. ఇప్పుడు ఆవాలు చిటపటలాడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఈ వేపుడికి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేగనిస్తూ ఉండండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే ఒక్క 1 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇవి 3 కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. లేదా మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు. చూసారా? నేనిక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయి గదా! ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా వేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా వేగేంత వరకు వేయించుకోండి. మనం అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ పచ్చివే వేసాం గాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేగనివ్వాలి. ఫ్లేమ్‌ని మటుకు లో ఫ్లేమ్‌లోనే ఉంచండి. అడుగంటకుండా బాగా వేగుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడి నుంచి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోండి. ఏవి మాడకుండా చక్కగా వేగుతాయి. అలాగే కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలన్నా బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఇలా కాస్త ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. జస్ట్ ఒక నిమిషం అలా వేయించుకొని తీసేస్తే సరిపోతుందండి. మనం వేసిన పొడులు కొద్దిగా ముక్కకి పట్టేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి. ఒక నిమిషం తర్వాత ఈ విధంగా వేగుతుందనమాట. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మీరు కావాలంటే కొత్తిమీరని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా బానే ఉంటుంది. నేను కొత్తిమీర ఇంకేం వేయడం లేదు. దీన్ని వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుందండి. లేదా మీరు పప్పుచారు, సాంబారు ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు వాటిలో సైడ్ డిష్‌గా అయినా తినొచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.